ఓ ఇదేంటి ఇటు ఇందాక జస్ట్ మిస్ వచ్చేసింది మన మీదకి అమ్మటిని. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ దుర్గా ప్రసాద్ కాట్రు. వెల్కమ్ టు మై ఛానల్ సోలో రైడ్ ఇండియా డే 63. ఇప్పుడు మనం నాసిక్ నుంచి అయితే షిరిడి స్టార్ట్ అయిపోదాం. నేను పెట్టే వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షిరిడి మనకి 2 గంటల జర్నీ చూపిస్తుంది ఇక్కడ నుంచి, నాసిక్ నుంచి. మధ్యలో అయితే ట్రాఫిక్ మ్యాక్సిమం ఏమీ లేదు. నాకు తెలిసినంత వరకు రోడ్డు కొంచెం వర్కింగ్ చేస్తున్నారని చెప్పేసి చూపించింది మ్యాప్లో అయితే. మరి ఇప్పుడు అక్కడ వెళ్ళే దారిలో ఎట్లా ఉండేదో తెలియదు. ఇంకా ఎక్కువ టైం పట్టిద్దా లేకపోతే తక్కువ టైం పట్టిద్దా అని చెప్పేసి. రోడ్డు కనుక వర్కింగ్లో ఉంటే కనుక కొంచెం స్లో అవుతుంది. షిరిడి అయితే నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఇప్పుడు వరకు అయితే నేను షిరిడి వెళ్ళలేదు. ఇప్పుడు వరకు నేను వెళ్ళే ప్రతి ఊరు ఫస్ట్ టైం వెళ్ళడమే, గుజరాత్ తప్ప. గుజరాత్ నేను ఆల్రెడీ మా డాడీతో 3 సార్లు వెళ్ళాను. షిరిడి కానీ మిగతా ఏ ప్లేస్లో అయినా కానీ నేను ఫస్ట్ టైం వెళ్ళడమే. ఇంకా ఓ ఈడేంటి ఇటు పక్క వదిలాడా, అటు పక్క ఆపేసి జస్ట్ మిస్ వచ్చేసింది మన మీదకి అమ్మటిని. నేనైతే చూసుకోలేను, అప్పటికి చాలా స్పీడ్లో ఉన్నాను. అది సడన్గా వచ్చేసింది మీదకి. ఇక పక్క తీసాను. ఇక్కడెక్కడ కూడా వాడు అట్లా వెహికల్స్ వస్తాయని చెప్పేసి కూడా మెన్షన్ చేయలేదు. నుంచి పెట్టాడు డైవర్షను. ఇప్పుడు మళ్ళీ మామూలుగానే ఉంది. ఇప్పుడు అటుపక్క వెళ్ళి అటుపక్క వెళ్తుంది, ఇటుపక్క వెళ్ళి ఇటుపక్క వెళ్తుంది. ఫ్రీగానే ఉంది. ఓకే అన్న, బాయ్ అన్న. ఇప్పుడే తెలుగు వాళ్ళు ఒకళ్ళు పరిచయం అయ్యారు. హైదరాబాద్ నుంచి వస్తున్నారు వాళ్ళు షిరిడి నుంచి అవన్నీ చూసుకొని నాసిక్ నుంచి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ రిటర్న్ అయిపోయారు. షిరిడి అయితే వచ్చేసాము. బైక్ అక్కడ పార్క్ చేసాము. ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాను. దర్శనానికి అయితే లిటరలీ 2 గంటలు పట్టిద్దంట మామూలు దర్శనానికి. అదే విఐపి దర్శనం అయితే 200 రూపాయలు అంట. అది గంట అట్లా పట్టిద్దని చెప్పేసి చెప్తున్నారు. షిరిడీలో దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే శనిసింగ్నాపూర్ అయితే స్టార్ట్ అవుతున్నాను. శనిసింగ్నాపూర్ ఇక్కడ నుంచి 77 కిలోమీటర్లు ఉంది. 1.5 గంటల పైన పట్టింది. ఇప్పటి వరకు నేను అన్ని గుళ్ళు అయితే ఫ్రీ దర్శనానికి వెళ్ళాను. కేవలం 2 గుళ్ళు తప్ప. ఒకటి గురువాయూరు, ఇంకోటి షిరిడి సాయిబాబా టెంపుల్. షిరిడి సాయిబాబా టెంపుల్కి నేను ఫ్రీ దర్శనానికి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే ఈరోజు గురువారం, పైగా చాలామంది జనాభా ఉన్నారు. చూస్తానికైతే దర్శనానికి దాదాపుగా 3 గంటలు పట్టిద్దని చెప్పేసి చెప్పారు ఫ్రీ దర్శనానికి. అందుకని చెప్పేసి నేను టోకెన్ తీసుకున్నాను 200 రూపాయలది. అరగంటలు అయిపోయింది. లోపలికి వెళ్ళేపాటికి అన్ని లైన్లు ఒకటే చేస్తారు. దగ్గరకు వచ్చిన తర్వాత కారు తొందరగానే అయిపోయింది. చాలా సేపు ఉన్న లోపల కూడా. గురువాయూర్లో తీసుకోవడానికి కారణం ఏంటంటే గురువాయూర్లో 6 గంటలు పట్టిద్ది అన్నారు దర్శనానికి. అంతసేపు మన వల్ల కాదని చెప్పేసి ఇంకా టోకెన్ తీసుకొని అయితే టోకెన్ దర్శనానికి వెళ్ళిపోయా. అది 1000 రూపాయలు దర్శనం టికెట్. శనిసింగ్నాపూర్లో మ్యాక్సిమం చాలా ఇళ్ళకి గేట్లు ఉండవని చెప్పేసి చాలామంది చెప్పారు. ఇప్పుడు నాకు అక్కడికి వెళ్తే తెలిసింది గేట్లు ఉంటాయా ఉండవా అని చెప్పేసి. అలాగే మా డాడీ అక్కడ టెంపుల్ ఉంది, ఆ టెంపుల్కి అయితే వెళ్ళాలి, శనేశ్వరి మెయిన్ టెంపుల్ అక్కడ ఉంది అని చెప్పేసి చెప్పారు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు గుర్రంని నాడులు ఉంటాయి కదా, ఆ నాడులు కూడా తీసుకొని రామన్నారు. ఎందుకని అడిగితే అవి మంచిది తీసుకొని రా ఉండాలి అని చెప్పేసి అని అన్నారు. మీకేమైనా తెలిస్తే ఒకసారి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. బండి నడిపి చిరాకు పుట్టి కొంచెంసేపు పొలంలోకి వద్దామని చెప్పేసి వచ్చాను. వీళ్ళు ఇక్కడంతా కూడా ఉల్లిపాయలు వేసారు. ఇదంతా కూడా చూడండి, మీకు చూపిస్తాను. కనిపిస్తుందా? ఉల్లిపాయ వేసారు. మొన్నటిదాకా కాటన్ కూడా వేసినట్టున్నారు. అటు పక్క పొలంలో కొన్ని కాటనే ఉంది అంతా కూడా. ఉల్లిపాయలు ఇప్పుడు ఫ్రెష్గా వేసారు. ఇప్పుడు వీళ్ళకి ఉల్లిపాయలు బాగా పండుతాయి అనుకుంటా, మరి ఉల్లిపాయలు వేసారు. ఇప్పుడైతే నేను ఇంకా బండి దగ్గరికి వెళ్ళిపోతున్నా. కొంచెం రీఫ్రెష్ అయితే అయ్యాను ఆ సౌండ్ నుంచి. ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళిపోయి మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాము. చెరుకు రసం తాగడానికి అయితే ఆగాను. ఇక్కడ ఆవుతో వీళ్ళు చెరుకు రసం పిండిస్తున్నారు. అది తిరుగుతూ ఉంటే ఆవిడ చెరుకు పెడుతుంది. అది కూడా టర్నింగ్ అవుతుంది. ఇంకా అందులో నుంచి చెరుకు రసం అనేది వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చాలామంది కూడా ఆవుతోనే చెరుకు రసం అనేది తీపిస్తున్నారు. ఇప్పటికి చాలా అయితే క్రాస్ చేశాను నేను. ఇక్కడ పైగా చెరుకు తోటలు చాలా ఎక్కువ ఉన్నాయి. అసలు ఎటు చూసినా కానీ చెరుకు తోటలే కనబడుతున్నాయి. ఎద్దుల బండి మొత్తం కూడా చెరుకుతోనే నిండిపోయింది. తీసుకెళ్తా ఉన్నారు చాలామంది కూడా రోడ్ల మీద. చూడండి ఎట్లా ఉన్నాయి ఎక్కడ చూసినా కానీ అట్లా. శనిసింగ్నాపూర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేద్దాము డోర్లు ఉన్నాయా లేవా అని చెప్పేసి చూస్తూ వెళ్దాం. మా డాడీ అడిగినట్టే 3 గుర్రం నాళ్ళు తీసుకున్నాను. ఒక్కోటి 116 రూపాయలు పడింది. వాడు 150 రూపాయలు చెప్తే 116 రూపాయలకి బేరం ఆడి కష్టపడి తీసుకున్నాను నేను.
ఇప్పుడు అయితే కొరియర్ చేయాలి. దగ్గరలో ఎక్కడ సిటీ ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కొరియర్ చేయటమే. అలాగే ఇక్కడ వెనకమాలే మనకి ఊరు కూడా ఉందంట, విలేజ్. ఆ విలేజ్ కూడా చూద్దాం ఒకసారి వెళ్ళి. అక్కడ డోర్లో ఏమి ఉండవని చెప్పేసి చెప్పారు. ముందర అది చూసి తర్వాత నెక్స్ట్ స్టాప్కి బయలుదేరదాం. టెంపుల్ నుంచి బ్యాక్ సైడ్ వెళ్తే మనకి విలేజ్ వచ్చిందని చెప్పేసి చెప్పారు. ఇదే టెంపుల్ బ్యాక్ సైడ్. ఇవన్నీ పాత వాటర్ బిల్లుగా ఇవన్నీ. అరే ఉంటున్నారు ఇంట్లో. ఇది బాబు డోర్లు ఉన్నాయిగా. ఇక్కడ ఏమంటున్నారంటే వీళ్ళు, ఊర్లో ప్రతి ఇంటికి ఇప్పుడు ప్రజెంట్ అయితే డోర్లు ఉన్నాయండి. డోర్లకి గేట్ ఉంటుంది కానీ తాళాలు అయితే వేయరు అని చెప్పేసి చెప్పారు. అంటే ఇప్పుడు ప్రైవసీ ముఖ్యమైపోయింది కదా అందరికీ, అందుకని చెప్పేసి ఆ డోర్లు అయితే వేస్తున్నారు. ఇదివరకు రోజుల్లో అయితే ఆ డోర్లు కూడా ఉండేవి కాదంట, మొత్తం అంతా ఓపెన్గా ఉండేదంట. కొన్ని ఇల్లులు ఉన్నాయి అట్లాగే ఓపెన్గా ఉన్నాయి, కాకపోతే అందులో ఎవరు ఉండట్లేదు. అదంతా కూడా పాడుపడిపోయి అట్లాగ ఉంటుంది అదంతా. ఇప్పుడు మన నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి కృష్ణేశ్వర్. 97 కిలోమీటర్లు చూపిస్తుంది. రీచ్ అవ్వడానికి టైం అయితే 8:10 చూపిస్తుంది. నేనైతే 8:30 రీచ్ అవుతామని చెప్పేసి అనుకుంటున్నాను. ముందులో పెట్రోల్ కూడా కొట్టించుకోవాలి. పెట్రోల్ కూడా తక్కువ ఉంది. పెట్రోల్ అయితే కొట్టించుకున్నాం. ఇంకెక్కడి నుంచి వెళ్ళిపోవటమే నాన్ స్టాప్గా. 2 గంటల జర్నీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ భయ్యా. ఓకే. నేను ఈరోజు అయితే కృష్ణేశ్వరం వెళ్తానని చెప్పేసి అసలు అనుకోలేదు. శనిశంకనాపూర్లోనే ఆగిపోతానేమో అనుకున్నాను. కానీ దర్శనం తొందరగా అయ్యేపాటికి ఇప్పుడు కృష్ణేశ్వర్ కూడా వెళ్ళిపోతున్నాను. ఇంకా కృష్ణేశ్వర్కి 47 కిలోమీటర్లు ఉంది. అటు రోడ్డు పక్క నుంచి వెళ్తే అటు 38 కిలోమీటర్లు అవుతుంది. కానీ ఆ రోడ్డు మంచిగా ఉండదని చెప్పేసి చెప్పారు అక్కడ ఆయన. ఇట్టే హైవే మీద నుంచి వెళ్ళమని చెప్పేసి చెప్పారు. ఒక 10 కిలోమీటర్లు పెరిగిద్ది అంతే మహా అయితే. కానీ అటు వెళ్తే నైట్ పూట మీకు చాలా ఇబ్బంది పడతారని చెప్పేసి చెప్తున్నారు ఆయన. హెల్మెట్ అంతా మొత్తం దుమ్ము పట్టిపోయింది. మొత్తం పురుగులు కూడా ఉన్నాయి దాని నిండా కూడా. మీకు ఆగిన తర్వాత ఎప్పుడైతే హోటల్కి వెళ్తానో హోటల్కి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను మొత్తం. ఈ రోడ్డు అంతా దుమ్ముగా ఉండేపాటికి అంత దుమ్ము పట్టేసింది. ఇప్పుడే మనం హైవే మీదకి ఎంటర్ అయ్యాము. గూగుల్ చెప్పిన టైం కన్నా మనం ఒక పావు గంటే ముందులో వచ్చాము. ఈ పావు గంట గ్యాప్లో మనం ఇప్పుడు రూమ్ అనేది ఎతికేసుకోవాలి. ఇప్పుడే రూమ్కి వచ్చాను. రూమ్కి రాగానే మీకు హెల్మెట్ చూపిస్తా అన్నా కదా, చూడండి ఒకసారి. చూసారు ఎంత ఉందో. ఇప్పుడు ఇది కూర్చొని మొత్తం క్లీన్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.